ఆ తర్వాత ఇంకా అనిల్ చంద్ర నేను చెప్పినట్టుగా నడుచుకోవడం మొదలుపెట్టాడు. ఒక ఫేక్ యాక్సిడెంట్ కథ ఎంతో యాదృశ్చికంగా మేము డిజైన్ చేశాం. అటుపైన ఫైనాన్షియల్ క్రైసిస్ ని హైలైట్ చేసి భామిని షీ టాక్సీలో పనిచేసేలా చేశాం. భామినిని చాలా క్లోజ్ గా వాచ్ చేయడమే మాకున్న లక్ష్యం. బట్ భామిని క్రైమ్ పార్ట్నర్ గురించిన ఒక్క క్లూ కూడా మాకు దొరకలేదు. చివరికి రానే వచ్చింది వెడ్డింగ్ యానివర్సరీ డే. షీ టాక్సీ కంపెనీ యొక్క డైరెక్టర్ బోర్డు మెంబర్ అయిన ఈ లక్కీ సింగ్ పేరు ఐడెంటిటీతో నేను వెళ్లి భామినిని కలిశాను. ఇతనే నేను చెప్పిన అడ్వకేట్ వాసవ. సార్ కుటుంబంతో సహా వస్తారనుకోలేదు. మీ వైఫే కదా? ఐఎమ్ లక్కీ సింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, యూ ఆర్డర్. కేకులో విషం కలిపి అనిల్ చంద్రాన్ని హత్య చేయగలిగే అవకాశాన్ని మీరు లేకుండా చేశారు. భామిని, ఈరోజు ఉదయం మనం వెళ్ళాం కదా కాకనాడు రిజిస్టర్ ఆఫీస్, అక్కడికి ఇంకోసారి వెళ్ళాలి. దాని తర్వాతే మేము ప్లాన్ చేసినట్టుగా అనిల్ చంద్రాని ఫేక్ మర్డర్ చేశాం. నేను బయలుదేరదామని రెడీ అయ్యా. ఈలోగా వాష్రూమ్ ఒకసారి యూజ్ చేయాలి. అందుకే చంటిది పడుకున్నాను. ఎస్, ఇంకా పడుకోలేదేమో అనుకున్నా. ఆధారాలన్నింటినీ భామినికి విరుద్ధంగా చేసి తనని మానసికంగా కృంగజేయడమే మా లక్ష్యం. భామిని, నువ్వు ఓ హెల్ప్ చేసి పెట్టవా? అనిల్ చంద్ర యొక్క బ్లడ్ శాంపుల్, ఆయన యొక్క కరెక్ట్ వెయిట్ ని ఉపయోగించి భామినికి వ్యతిరేకంగా ఎక్కువ ఆధారాలు సృష్టించాం. నా జీవితంలో ఎన్నో ముఖ్యమైన రోజుల్లో ఈ రోజు కూడా ఒకటి. యు ఆర్ ద రీజన్ ఫర్ దాట్. భామినికి అనుమానం రాకుండా ఉండాలనే ఈ హత్య వెనకాల ఉన్న నిజాల్ని పోలీసులు కూడా తెలియకుండా దాచిపెట్టారు. సారీ కైలాష్, వి కాంట్ డిస్క్లోజ్ దిస్. దిస్ ఇస్ క్లాసిఫైడ్. ఏడీజీపీ సహాయంతో మా టీంలో ఉన్న ఇద్దరిని ఇన్వెస్టిగేషన్ టీంలో జాయిన్ చేయించాం. Fast. భామిని పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు తనని వెతుక్కుంటూ తన క్రైమ్ పార్ట్నర్ వస్తాడని మేము అనుకున్నాం. కానీ రాలేదు. వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో భామినిని బయటికి తీసుకువెళ్ళడానికి మేము ప్లాన్ చేశాం. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అన్న నెపంతో రాత్రి వేళ భామినిని మేము బయటికి తీసుకెళ్ళాం. ఆ సంఘటనతో నాకు ఒక్క విషయం క్లియర్ అయింది. నా ఇంట్యూషన్ కరెక్టే అని. భామినికి ఒక క్రైమ్ పార్ట్నర్ ఉన్నాడు. మా మనుషులు
వాడిని ఫాలో చేశాను. అదొక పెయిడ్ కొటేషన్. ఎంత ప్రశ్నించినా సరే వాడు నా పని చేయమన్నది ఎవరో వాడు నోరు తెరిచి చెప్పలేదు. కానీ ఒకటి నిర్ధారణ అయింది, భామిని రక్షించి తీసుకువెళ్ళింది తన క్రైమ్ పార్ట్నర్. వాడు కూడా ఆ టీంలో ఉన్నాడా అని తెలుసుకోవడానికి నేను వాడిని ఫాలో అయ్యాను. ఏంటి భామిని, ఓ సుదీర్ఘ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నట్టున్నావు? కాశ్మీర్లో రాఖీ ఠాకూర్, హైదరాబాద్లో రజియా ఫాతిమా, గోవాలో క్రిస్టియానా లూథర్, కొచ్చిన్లో భామిని చంద్ర. 4.5 సంవత్సరాలలో 4 పెళ్లిళ్లు, 3 హత్యలు. ఇంతవరకు దొరికిన ఇన్సూరెన్స్ అమౌంట్ 12 కోట్ల రూపాయలు. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఆన్సర్ నంబర్ 1. నేను ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని. గత 2.5 ఏళ్లుగా ఓ తికమక కేసు వెనకాల అలసి సొలసి తిరిగే ఒక అమాయకపు గవర్నమెంట్ ఆఫీసర్. ఆన్సర్ నంబర్ 2. నాకు కావాల్సింది అది నువ్వే భామిని. సారీ, రెబేకా. ఒరిజినల్ నేమ్ అదే కదా, అవునా? కల్కటాలో ఒక పాత చారిటీ ఆర్ఫనేజ్ రిజిస్టర్లో ఈ పేరు దొరికింది. 2 పాస్పోర్ట్లు, 2 టికెట్లు. అంటే నీతో ఇంకొకళ్ళు ఉన్నారు. క్రైమ్ ఫర్ లవ్. నేను ఇక్కడికి వచ్చింది వాడిని వెతుక్కుంటూనే. ద మ్యాన్ బిహైండ్ యూ. Tell me, where is he? నువ్వు చెప్పినట్టుగా నాకు 4 హస్బెండ్స్ లేరు. ఐ హ్యావ్ ఓన్లీ 1 హస్బెండ్. మై సోల్మేట్, మై లైఫ్, మై ప్యాషన్. దుర్గా. దుర్గా కాదు, క్యాథరిన్. క్యాథరిన్ అలెగ్జాండర్. అదే నా పేరు. తమిళ్ మాత్రమే కాదు, మరెన్నో భాషలు నాకు బాగా తెలుసు.
ఎస్ వీఆర్ క్రిమినల్స్. అసలు మేము చేసిన తప్పేంటో తెలుసా? మేమొకరినొకరం ఇష్టపడ్డాం. కల్కట్టాలో ఒక మిషనరీ ఆర్ఫనేజ్, అక్కడ మొదలైంది మా అనుబంధం. కానీ ఒకరోజు అక్కడి నుంచి మమ్మల్ని బయటికి పంపేశారు. మా ప్రేమ వాళ్ళ దృష్టిలో హోమోసెక్షువాలిటీ అనే పెద్ద నేరమైంది. మేము జీవితంలో ఒకే ఒక కళ కనేవాళ్ళం. ఇద్దరం కలిసే ఉండాలి. ఈ సమాజంలో కొంచెం స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో. We need our freedom to love. కానీ అన్ని చోట్ల మాకు దక్కింది అవమానం మాత్రమే. 2011లో హర్యానా కోర్ట్ లెస్బియన్ మ్యారేజ్ యాక్ట్ అమలు చేసింది. We got married in 2012. బట్ ఆ రోజు నైట్ మా జీవితంలో ఎలాంటి సంభవం జరిగిందో తెలుసా మీకు? रुको सर हमें बचा लीजिए प्लीज. वाले कुत्ते चल चल बात साली बंदी We were brutally humiliated. వీధుల్లో తిరిగే కుక్కల్ని కూడా ఎవరు ఇలా అవమానించి ఉండరు. మేము వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాం. మాకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు చట్టం మమ్మల్ని ఇంకా అవమానించారు. దెన్ వి డిసైడెడ్ ఈ విషయంలో అండగా నిలిచే ఏదో ఒక దేశానికి పోవాలి. దానికి మాకు మనీ కావాలి. దేర్ వి స్టార్టెడ్ అవర్ గేమ్, ద రియల్ డార్క్. We want our freedom. We want our life. దానికి అడ్డుగా ఎవరొచ్చినా వాళ్ళని అంతం చేస్తాం. మీ ఇద్దరి ప్రేమ, మీకున్న స్వేచ్ఛ, అది మీకు సంబంధించింది. దానికోసం మీ ఇద్దరికి ఎదురైన చేదు అనుభవాలు ఈ లోకంలో ఎవరూ అనుభవించకూడదు. ఐ ఫీల్ సారీ ఫర్ దాట్. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చేసిన ఈ క్రైమ్ ఖచ్చితంగా నేరమే. యూ షుడ్ బి పనిష్డ్ ఫర్ దాట్. అదే న్యాయం, ధర్మం. ఏది న్యాయం, ధర్మం? We don't believe in your law. She is my law. See, I don't want to invite trouble. Please, come with me. If you want to take us, I dare you to try.
is my creation. A rare combination of multiple drugs. ఇది ఒంట్లోకి వెళ్ళిందంటే in 5 minutes you'll be unconscious. In 20 minutes your heart will stop. Cardiac arrest. Natural death. ఏ ఆటోప్సీ కూడా ఈ డ్రగ్ని డిటెక్ట్ చేయడం కుదరదు. Let's try this. థ్యాంక్ యూ. 2.5 సంవత్సరాలుగా దీనికోసం అన్వేషిస్తున్నా. I was pretending like a loser in front of you, only for this. Come on. Let's start the game again. You think you have done all this for love? No. Love means compassion. మనుషుని చంపడంలో ఉన్న ఆనందం, ఒక ఇన్సేన్ అనుభూతిని వెతికిన వాళ్ళు మీరు. You deserve no mercy. I won't spare you.
జాగ్రత్తగా మన ల్యాబ్లో ఇచ్చేయి. సార్, ప్రైమరీ విచారణలో వాళ్ళు చెప్పిన విషయాలన్నీ నిజమేనని క్లియర్గా తెలుస్తోంది సార్. వాళ్ళు ఆశించిన విధంగానే వాళ్ళు జీవించుండొచ్చు. అందుకు మన దేశం దాన్ని చట్టబద్ధం చేసింది కూడా. బట్ అన్ఫార్చునేట్లీ దే రూయిన్ దేర్ లైఫ్. చంపిన వాళ్ళ మీద జాలి చూపడం కంటే చంపబడిన వారికి న్యాయం దొరికేట్టు చేయడమే మన బాధ్యత. 2012 జనవరి 27 హర్యానాలో క్యాథరిన్ రెబేకాలు వివాహం చేసుకున్న అదే రోజున రెబేకా తనకి జరిగిన మిగతా పెళ్లిళ్ళన్నీ చేసుకుంది. వాళ్ళు అన్యాయంగా హ్యూమిలేట్ చేయబడ్డ ఆ రోజు జనవరి 27 అది వాళ్ళకి ప్రతీకారపు రోజుగా మారింది. వాళ్ళు చేసిన ఒక్కో హత్యని కొనియాడారు, ఆస్వాదించారు. ఓకే, దట్స్ ఆల్. Sir, I have to leave. నా ఫ్లైట్ 2:30కి. Thank you very much for all your support. Done a great job. Thank you, sir. Thank you, Mr. Lucky Singh. I'm sorry. मैंने जो किया है वो सब काम के लिए किया है. It's okay, sir. Hi, how are you? Very good, sir. లక్కీ మామ నువ్వు పోలీసా? No. మరి Monster.